బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచినట్లు బీఎన్పీ ప్రకటించింది. ఖలీదా జియా గత కొంతకాలంగా వయోభారంతో పాటు సిరోసిస్, ఆర్థరైటిస్, డయాబెటీస్, గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈ ఏడాది నవంబర్ 23న ఆమె ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఆమెకు బంగ్లాదేశ్, యూకే, యుఎస్, చైనా, ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 36 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా మరణంతో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఇటీవలే ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. వచ్చే ఏడాది 15 ఏళ్ల తర్వాత తల్లిని చూసేందుకు లండన్ నుంచి బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో ఆమె మరణించడం బీఎన్పీకి తీవ్ర నష్టమని చెప్పుకోవచ్చు. ఖలీదా జియా మరణం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. 2024 షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందే ఆ పార్టీ బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా మరణించడం ఆ పార్టీకి తీవ్ర నష్టం అనేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.